డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్ కోసం ఒక స్పెషల్ లెక్చర్ సిరీస్ని రిలీజ్ చేస్తున్నాను. TSPSC కండక్ట్ చేసేటటువంటి ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 2 పేపర్లను పరిశీలించినట్టయితే సెకండ్ పేపర్లో కన్సర్న్ సబ్జెక్ట్ లేదా ఫార్మసీ పేపర్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని మనం పరిశీలిస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియస్ ఫార్మకోపియాస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ ఫార్మకోపియా, బ్రిటిష్ ఫార్మకోపియా, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా అండ్ ఇంటర్నేషనల్ ఫార్మకోపియా అని సిలబస్ లో ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటగా ఇప్పుడు మీకు ఇండియన్ ఫార్మకోపీ యొక్క ఆరిజిన్ గురించి చెప్తాను. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాను రూల్ చేస్తున్నటువంటి టైంలో 26 జనవరి 1944 రోజు అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకి ఒక లెటర్ రాసింది. లెటర్ నంబర్ 2338HC/43. ఈ లెటర్లో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఈ డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేంటంటే బ్రిటిష్ ఫార్మకోపియాలో లేనటువంటి కానీ ఇండియాలో యూజ్ చేస్తున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిస్టుని ప్రిపేర్ చేయమని అడిగింది. బ్రిటిష్ ఫార్మకోపియాలో లేనివి కానీ ఇండియాలో యూజ్ చేస్తున్నటువంటి డ్రగ్స్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేయమని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ లిస్ట్తో పాటుగా ఆ డ్రగ్స్ విషయంలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి స్టాండర్డ్స్ ని కూడా ప్రిస్క్రైబ్ చేయమని చెప్పింది. అలాగే వాటి యొక్క ప్యూరిటీని ఎస్టిమేట్ చేయడానికి కెమికల్ టెస్ట్స్ ని కూడా ప్రిస్క్రైబ్ చేయమని చెప్పింది. అలా 1946లో ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ అనేది అప్పటి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ ఇండియన్ ఫార్మకోపియల్ లిస్ట్ ని అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఫార్మకోపియాకి ఒక సప్లిమెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1948లో ఒక ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో 11 మెంబర్స్ ని అపాయింట్ చేసింది. సో ఈ ఇండియన్ ఫార్మకోపియల్ కమిటీని అపాయింట్ చేసి ఇండియన్ ఫార్మకోపియాని ప్రిపేర్ చేయమని అడిగింది. అయితే ఈ ఇండియన్ ఫార్మకోపియాని ప్రిపేర్ చేయడానికి అప్పటికే ఉన్నటువంటి బ్రిటిష్ ఫార్మకోపియా, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా యొక్క హెల్ప్ తీసుకొని ఇండియన్ ఫార్మకోపియాకి సంబంధించినటువంటి మోనోగ్రాఫ్స్ ని కంపైల్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ ఇండియన్ ఫార్మకోపియా యొక్క ఫస్ట్ ఎడిషన్ 1955లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపియాకి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ వీడియోస్ లో నేను ఈ ఇండియన్ ఫార్మకోపియా యొక్క నెక్స్ట్ ఎడిషన్స్ ఏంటి, దాని తదుపరి హిస్టరీ ఏంటి, సో దాంతో పాటుగా సిలబస్ లో చెప్పినట్టుగా బ్రిటిష్ ఫార్మకోపియా గురించి, యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా గురించి, అలాగే ఇంటర్నేషనల్ ఫార్మకోపియా గురించి కూడా మీకు సమాచారం ఇస్తాను. థ్యాంక్ యూ.